साइलेंसर चोरी करने वाली एक बैन रियासती गैंग को पुलिस ने किया गिरफ्तार। पुलिस कमिश्नर के.आर. नागराजू की हिदायत पर बैन रियासती साइलेंसर चोरी करने वाले गिरोह को पकड़ने के लिए 2 खुसूसी टीमें तश्कील दी गई। तकरीबन 50 दिनों तक जिले पुलिस की टीमों ने बड़े पैमाने पर काम किया और आखिरकार इस गैंग को पकड़ लिया। सीपी के.आर. नागराजू ने निजामाबाद कमिश्नरेट में एक प्रेस कॉन्फ्रेंस में तफसीलात का इंकशाफ किया। इन्होंने कहा कि मारुति एक्वा गाड़ी के साइलेंसर की ये गैंग निजामाबाद, कामारेड्डी और हैदराबाद में 3 माह से चोरियां कर रही थी। डिप्टी कमिश्नर ऑफ पुलिस बी अरविंद बाबू की हिदायत पर निजामाबाद एसीपी ए वेंकटेश्वर के मातहत अमले ने साइलेंसर चोरों की तलाश शुरू की। रवा माह की 20 तारीख की रात निजामाबाद फोर्ट टाउन पुलिस स्टेशन के तहत बोरगांव पी में अमले को मिलने वाली इत्तला पर सीसीएस इंस्पेक्टर वाई राजशेखर, सीटीसीआई कृष्णा और एसए संदीप ने एक कार में मुश्तबा अफराद को गिरफ्तार करके पूछताछ की। मोहम्मद वसीम, मोहम्मद सोहेल और मोहम्मद जकी, जिनका ताल्लुक उत्तर प्रदेश से है, इनके कब्जे से 12 साइलेंसर जिनकी मालियत 5,50,000 रुपये बताई जाती है, एक कार और 12 डब्बे प्लाटिनियम, रोडियम, प्लेडेनियम को जब्त किया गया। इनके खिलाफ मुकदमा दर्ज करके इन्हें रिमांड पर जेल भेज दिया गया है। వెహికల్ మారుతి పర్టికులర్ మారుతి కార్ ఉండే సైలెన్సర్ చాలా కాస్ట్లీ 90,000. అందులో ఏంది ఇంపార్టెంట్ అని వాళ్ళ టెక్నికల్ టీమ్ పిలిచి అడిగితే ఇది తీసుకెళ్ళి కట్ చేసి సైలెన్సర్లోకి వెళ్ళి కట్ చేశాక దాన్ని వెయిట్ చేసిన దాంట్లోకి వెళ్ళి ప్లాటినం, రోడియం అండ్ పలాడియం అని 3 ఒక మెటల్స్ మెటాలికల్ కన్వర్ట్గా దాన్ని కన్వర్ట్ చేస్తారంట. దాంతో అంటే మనకు జనరల్గా అది ఎందుకు చేస్తారంటే పొల్యూషన్, వెహికల్ పోయేటప్పుడు పొల్యూషన్ రాకూడదనే దాని విధంగా అది సైలెన్సర్ తయారు చేయబడాలి. సో వీళ్ళు క్లెవర్గా దాన్ని దొంగతనం చేసి తీసుకుపోయి కరిగించి ఒక 15,000 నుండి 20,000 వరకు చొప్పున ఒక సైలెన్సర్ను అమ్ముతున్నారు అన్నమాట. సో వీళ్ళంతా ఎక్కడ వల్ల అంటే ఇన్ఫర్మేషన్ తీస్తే చాలా మళ్ళీ టెక్నికల్ బేస్డ్ అంతా కూడా టెక్నికల్ మా టీం దాని గురించి టెక్నికల్ ఆధారంగా వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన సైలెన్సర్ గ్యాంగ్ అని ప్రతి మామూలు కూడా. సో వీళ్ళంతా సైలెంట్గా వచ్చి సైలెన్స్గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు వచ్చి మనకు ఆల్రెడీ కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మస్జిద్ కమిటీలలో బికాజ్ దే ఆర్ ముస్లిమ్స్, దే ఆర్ టేకింగ్ ద షెల్టర్ ఇన్ ద వాళ్ళ దగ్గర రూమ్స్ ఉంటాయి. బహుశా వాళ్ళకి కూడా తెలియదు వీళ్ళు దొంగలు అనేది. సో వాళ్ళు వచ్చి జనరల్గా ముస్లిం సోదరులు వస్తే వాళ్ళకు కూడా ఎక్కడైనా కూడా వాళ్ళకి మస్జిద్లో ఉన్న రూమ్స్ ఇస్తారండి. కాస్ట్ చాలా తక్కువ అనుకుంటారు, అంతే కదా? ఎంత కాస్ట్? ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీగా ఇస్తారు. సో వాళ్ళు అక్కడ ఉండి ఈ అఫెన్స్ మన టౌన్లో స్టార్ట్. మొహమ్మద్ వసీం 25 సంవత్సరాలు, తర్వాత మొహమ్మద్ సోహెల్ అండ్ మొహమ్మద్ జాకీ, ఈ 3 టీం. వీళ్ళు ఈ దొంగతనాలు చేసిన వాటిని అమ్మి కారు కూడా కొన్నారు. కారు కూడా పర్చేజ్ చేసేది డబ్బులతో. అది కూడా సుమారు కారు విలువ వచ్చేసి 34,000. ఒక పాత కారు మారుతి, అది కూడా మారుతి కదా 800 అది కొని దాంట్లో మంచి హ్యాపీగా వస్తున్నారు. ఈ సుమారుగా మన దగ్గర మొత్తం 10 కేసులని మన దగ్గరనే కాకుండా మన దగ్గర 12 సైలెన్సర్లు, తర్వాత వివిధ మన తెలంగాణలో కూడా దొంగతనాలు చేశారు వీళ్ళు వివిధ దగ్గర. మొత్తం ఈరోజు మనం వాళ్ళ దగ్గర నుండి సుమారు 5,50,000 ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ కార్తో కలిపి. తర్వాత అందులోనే ఒక 3 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు విచారిస్తే ఇదే దీనిమంతా కరగదీసి చేయడం జరిగింది. కరగదీసి అన్ని డబ్బులు మంచిగా వాడుకుంటున్నారు. డబ్బులతో వాళ్ళు జలసాలు కానివ్వండి, తిరగడం కానివ్వండి. ఇంకా ఇప్పుడే కానీ వీళ్ళని కంట్రోల్ చేయకుంటే ఇంకా పెద్ద దొంగతనాలకు కూడా ఛాన్స్ ఉంటుంది. చేస్తారు కాబట్టి ఆట కట్టేయడం జరిగింది. మా సిసిఎస్ టీం డీసీపీ అరవింద్ ఆధ్వర్యంలో, ఏసీపీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో, సందీప్ ఎస్ఐ కోటాల్, వీళ్ళంతా మా హెడ్ కానిస్టేబుల్ ఎక్కువ ముఖ్యంగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా సిహెచ్ సుభాష్ పీసీ 1852. అతనికి ఇన్ఫర్మేషన్ వర్కౌట్ మీద ఈరోజు గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. మా టీం మొత్తం రాజశేఖర్ను అండ్ టీం అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది పాపం చాలామంది కంప్లైంట్ ఇవ్వట్లేదు, సైలెన్సర్ కదా దీన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి,
అయినా కూడా పట్టించుకుంటుంది పోలీసు వాళ్ళు. అంటే మన ఆఫీసర్లు పిలిపించి మళ్ళీ కేసులు కట్టించారు. కొంతమందిని పిలిస్తే మాకు ఇంకా